మీ వదినకి సింధుకు పడదని తెలుసు కదా. సింధు ఉంటే ఏదో ఒక ప్రాబ్లం చేస్తుందిరా. మీ వదిన కొత్తగా స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ని ముందుకెళ్లకుండా ఆపుతుంది. మొన్నటిదాకా కంపెనీ పనులని మీ వదిన చూసుకోమని చెప్పి ఇప్పుడు మళ్ళీ సింధుని తీసుకొచ్చి మీ వదినకి ఆపోజిట్లో కూర్చోబెడతావా? మాట్లాడవేంట్రా? రే తేజ, ఏంట్రా తమ్ముడి మీద కేకలేస్తున్నావు? చూడమ్మా, తమ్ముడు ఏం చేశాడు? మళ్ళీ సింధుని తీసుకొచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టుకున్నాడు. సింధు మళ్ళీ ఆఫీస్కి రావడం ఏంటి? రే యష్, నువ్వు సింధుకి ఆఫీస్లో జాబ్ ఇచ్చావా? నేను కాదమ్మా ఇచ్చింది, సునంద మేడం. సింధుని నా తరపున నా వర్క్ చూడమని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాను. అయినా సింధు ఇప్పుడు నీతో ఏమీ కలిసి వర్క్ చేయట్లేదు కదా, నాతో కలిసి వర్క్ చేస్తుంది. నీకేంటి ప్రాబ్లం? నేనెంత చెప్పినా మేడం వినడం లేదమ్మా. అయితే ఒక పని చేయరా, సింధు ఉంటే మీతో కలిసి కంపెనీ నడపలేను, నేను వేరైపోతాను అని చెప్పు. నువ్వు మీ వదిన కలిసి వేరే కంపెనీ పెట్టుకోండి. సింధు రాకముందే మీతో టైఅప్ అయి బిజినెస్ చేస్తాము అని అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేశామమ్మా. ఇప్పుడు మేము వేరవుతామంటే కుదరదు. రే, ఎందుకు కుదరదురా? లీగల్గా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి దాము, అందుకే కుదరదు అంటున్నాడు. అర్థం చేసుకోవే. సునంద మేడం నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదమ్మా. ఇప్పటికే మేడం చాలా ఇన్వెస్ట్ చేశారు. మనం కాదు అంటే కోట్లు కట్టాలా కంపెనీకి. సరే, అది వదిలేరా. ఇక నుంచి ఆ సింధు మీ వదిన చేయబోయే ప్రాజెక్ట్ కూడా చెక్ చేస్తుందా ఏంటి? తనకేం అధికారం ఉందని? సునంద మేడం సింధుని చెక్ చేయమన్నారన్నయ్య. అదిగాక వదిన డిజైన్ చేసిన ప్రాజెక్ట్ మూవ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకు మూవ్ కాదురా? వదిన వెంచర్ స్టార్ట్ చేస్తుంది ఓ గవర్నమెంట్ ల్యాండ్లో. ఆ ల్యాండ్ ఇంకా మన పేరు మీద రిజిస్టర్ అవ్వలేదు. ఎవరో పొలిటీషియన్ మాట ఇచ్చారని వదిన చెప్పింది. ఆ పొలిటీషియన్ ఎవరో ఏంటో అలా ఇల్లీగల్గా వచ్చే ల్యాండ్లో మనం వెంచర్ వేస్తున్నామని అనౌన్స్ చేస్తే రేపేదన్నా అయితే మనమే కదా ఇరుక్కుంటాం. అంటే మీ వదిన డెసిషన్, డిజైన్స్, ఆలోచన, అనుభవం అన్నీ కరెక్ట్గా లేవు అంటావు. ఓకేరా, నువ్వు సింధునే కరెక్ట్, నేను మీ వదినే కరెక్ట్ కాదు. మేమంతా రాంగే చేస్తాం. మా వల్ల నువ్వెందుకు ఇరుక్కోవడం? మేమే వెళ్ళిపోతాం. మా దారి మేము చూసుకుంటాం. మధు, పద వెళ్దాం. ఆగండ్రా, ఏంట్రా మీరు? ఎక్కడికి రా వెళ్ళేది? మేమేమైనా చచ్చామనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మధు స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ సింధు చెక్ చేస్తే ఆగిపోతుందా? నేను ఆగనిస్తానా? యష్, అయినా నువ్వు కూడా ఏంట్రా? ఆ పొలిటీషియన్ ఎవరో పనిచేసి పెడతారని మీ వదినకి మాటిచ్చాడంట కదరా. మధు ఏం చేసినా ముందు వెనక బాగా ఆలోచించి చేస్తుందిరా. తన మీద నాకు నమ్మకం ఉందిరా. నీకు లేదా చెప్పు? అది ఇంకేం మాట్లాడకుండా మీ వదిన ఏం చెప్తే అదే చెయ్యి. అమ్మగా నేను చెప్తున్నాను. అయ్యో వద్దయ్య, నా వల్ల మన కుటుంబంలో ఇలాంటి గొడవలు, మనస్పర్ధలు రావటం నాకిష్టం లేదత్తయ్య. నేనేం చేసినా మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాను.
నా వల్ల ఎంత ఇబ్బంది అవుతుందంటే అసలు నాకు ఆ ప్రాజెక్టే వద్దు. నాకు నా కుటుంబమే కావాలి. నా ముందు మరిది గారిని మీరేంటి మాటలు అంటుంటే నేను విని తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. మరిది గారు నాకు బిడ్డ లాంటి వారు. తల్లి ముందే బిడ్డని నిందిస్తుంటే బాధగా ఉండదు అత్తయ్య. ఎన్నాళ్ళు నేనొక్క అనాథగా పెరిగాను. ఆ దేవుడి దయ వల్ల ఒక మంచి కుటుంబంలోకి కోడలిగా వచ్చాను. కంపెనీనైనా వదులుకుంటాను కానీ నేను ఈ కుటుంబాన్ని వదులుకోలేను. 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 నా వల్ల మీరు గొడవ పడద్దు. మీరందరూ సంతోషంగా ఉండటం కోసం నేను బాధపడటానికి కూడా సిద్ధమే అత్తయ్య. కానీ నా వల్ల మీరెవ్వరూ బాధపడటానికి వీల్లేదు. 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 నన్ను క్షమించండి. మధు, మీ వదిన దేవతరా? దేవత. నిన్ను బిడ్డలా చూసుకుంటుంటే నువ్వు తనకి అడ్డు చెప్తావా? మీ వదిన్ని బాధ పెట్టకురా, బాధ పెట్టకు. నువ్వేప్పుడు చూసావు కదా తను బంధాలకి కుటుంబానికి ఎంత విలువిస్తుందో. అవి నువ్వు కూడా ఇవ్వాలిరా, ఇవ్వాలి. రే రే తేజ తేజ